బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రామరెడ్డి గారు నమస్కారం అండి. రామరెడ్డి గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? రామరెడ్డి గారు ఐఎమ్ ఆడిబుల్? వినిపిస్తుందండి, చెప్పండి. యా రైట్. మొత్తంగా చూస్తున్నాం ఈరోజు పొన్నం హార్డ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడేమో ధర్నాలకు పిలుపునిస్తుంది, అక్కడేమో సైలెంట్గా కూర్చుంటుంది. ఢిల్లీలో మేము ఎంత మొత్తుకున్నా మొత్తం బాల్ ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మేము కులగణన చేశాము, దాని ప్రకారం 42% రిజర్వేషన్ కావాలని చెప్పి జీవో జారీ చేశాం. బాలు వాళ్ళ కోర్టులో ఉంచుకొని ఆటలు ఆడుతున్నారు, రాజకీయ క్రీడ ఆడుతున్నారంటూ కూడా పొన్నం చేసిన కామెంట్స్. ఏం సమాధానం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ నరేంద్ర మోడీ గారిని అమిత్ షాని అడిగిరా, నడ్డాని అడిగిరా? చెప్పేదేమో వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పి వీళ్ళు ప్రామిస్ చేసిరు. ఎట్లొస్తుందని వీళ్ళకి తెలియదా? అదే ఆ రోజే చెప్పేది ఉంటే, మేం కాదండి కేంద్ర ప్రభుత్వం మా నడ్డాని అడిగి చెప్తాము, అప్పటి వరకు మేము బీసీ చెప్పేది వాళ్ళు చెప్తారు. అయిన తర్వాత ఇప్పుడు అధికార సెక్రటరీ గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ మా కోర్టులో వస్తుంది, ఈ 9th షెడ్యూల్ బీజేపీ తోటి పనే లేదు కదా. పొద్దున ప్రభాకర్ గారిని మాట్లాడిన మాటకు వీరు మాట్లాడుతున్న మాటకు అసలు బీజేపీకి సంబంధమే లేదని ఇప్పుడు చెప్తున్నారు. కోర్టులో వస్తుంది, జడ్జిమెంట్ వస్తుంది, రాకపోతే రిజైన్ చేస్తామని కూడా చెప్తే బాగుంటుంది. కోర్టులో ఫరక్ వస్తుంది. దేశం అందరూ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళంతానేమో 9th షెడ్యూల్లో పెట్టాలని అంటారు. వారేమో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బీసీలకు ఇయ్యమని ఉందా? ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు ఎంత ఉంటే అంత ఇయ్యమని ఉంది. బీసీలకు అనేది రాజ్యాంగం వల్ల లేదు. తర్వాత కోర్టులు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, దాని ప్రకారం 9th షెడ్యూల్ పెట్టి చేయాలని. దానికి కావాల్సిన ప్రిపరేషన్ లేకుండా పెట్టి రామరెడ్డి గారు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెడితే కాసేపు తెలంగాణను సాధించుకుందే ఇక్కడ భవిష్యత్తు మారాలి అని చెప్పి తెలంగాణను సాధించుకున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమాలు చేశారు, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఎవరికి రావాల్సిన వాటా వాళ్లకు దక్కాల్సిన అవసరం ఉంది. కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెడదాం, మీకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, కానీ ఆ దిశగా అంటే తెలంగాణ వాణిని బాణిని అక్కడ వినిపించే దిశగా అసలు భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రయత్నం అన్నా చేసిందా మీ అధినాయకత్వానికి? మేము ఇక్కడ అసెంబ్లీలో పెడితే మా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేశారు. అదే కదా అంటుంది పొన్నం గారు. ఇప్పుడు అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి 240 సీట్లు. మిగతా పార్టీలు నొప్పించుకు రావాల్సిన బాధ్యత ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళని నొప్పించుకొని వాళ్ళ లెటర్లు తీసుకొని రమ్మనండి. వచ్చి బీజేపీ మేము ప్రామిసులు చేస్తాం, బీజేపీ భుజం మీద పెట్టి గన్ను కాలుస్తాం అంటే ట్రిగర్ మీ చేతులు ఉంటే మా భుజం మీద పెడతారా? మీరు చేస్తామన్న వాళ్ళు అన్ని పార్టీలను, తెలుగుదేశాన్ని, జేడీయూను అన్నిటిని కలుపుకొని వచ్చి చెప్పియండి. 2/3 మెజార్టీ కావాలి, అది చేయమనండి. అది చేయక మాకు రాహుల్ గాంధీ వస్తాడు, నోటికి వచ్చింది మాట్లాడతాడు, మేము చెప్తాం, మీరు మీ మీద బట్టగాలు చేస్తాం, మీరు దూడుచుకోరట్రా? ఒక పద్ధతి లేని వ్యవహారం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏంది అంటే ఇవన్నీ కూడా కాదు, వాళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు, ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు 70 ఏళ్ళు వాళ్ళే వేయలేరు. మొన్నటి వరకు కూడా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది. వీళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఏంటంటే ఈడ రైతు సమస్యలు, పత్తి కొంటందుకు వస్తుర్రు, ఒడ్లు కొంటందుకు లేదు. ఇవన్నీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తేందుకు కొత్త డ్రామా, రోజుకో కొత్త డ్రామా. ఏముంటదంటే ఈ కార్ రేస్ అంటారు, ఆ తర్వాత రామరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, అన్ని అంటారు, కాళేశ్వరం అంటారు. రామరెడ్డి గారు మాట్లాడదాం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది కార్తీక్ గారు, నేను అందుకోసమే ఆపాను. బీసీ నినాదం గురించి